హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు క్యాప్సికమ్ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి ఇక్కడ నేను 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను, బిగ్ సైజ్ క్యాప్సికమ్స్. ఆ క్యాప్సికమ్ని ఇలా తొక్క తీసేసి మధ్యలో కట్ చేసేసుకొని వాటిలో ఉన్న గింజల్ని మనం సపరేట్ చేసేయాలి. సో అలా గింజడం ఉండడం వల్ల మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకే అలా గింజలు తీసేసి మనం క్యాప్సికమ్ని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాక మనం ఒక మీడియం సైజ్ ఆనియన్, అరౌండ్ 5 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. లో హీట్ మీద ఇలా దూరగా వేయించుకోవాలి. సో నువ్వులు చిటపటలాడాక మనం వాటిని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న చిల్లీస్ వేయాలి. సో చిల్లీస్ వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసాక మనం ఒకసారి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు అరౌండ్ హాఫ్ మినిట్ అలా మిక్స్ చేయాలి. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, ఇప్పుడు మనము అందులో 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1.5 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టి వాటిని మగ్గనివ్వాలి. సో 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ రిలీజ్ అయ్యాయి కదా, సో మగ్గడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. ఇలా మళ్ళీ ఒక 8 మినిట్స్ వెయిట్ చేయాలి. 8 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చూడండి హాఫ్ వరకు మగ్గాయి కదా, మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. సో ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ప్రాపర్గా మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు క్యాప్సికమ్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మూత తీసేసి మనం అందులో ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి అందులో అరౌండ్ 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేయాలి. చిల్లీ పౌడర్ వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ ఉంది కదా, అది అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేయాలండి. దీంతోనే ఇక్కడ మనకి గ్రేవీ వస్తుంది. సో అది వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక హాఫ్ మినిట్ ప్రాపర్గా మిక్స్ చేసేసి అందులో అరౌండ్ 1 గ్లాస్ వాటర్ పోయాలి, బిగ్ గ్లాస్ వాటర్. అలా వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా
ఆ పౌడర్ అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేశాక మళ్ళీ మూత పెట్టేసి అరౌండ్ 8 మినిట్స్ వరకు మనం కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత చూడండి, మనం ఇందులో ఒక 4 ఎగ్స్ డైరెక్ట్గా అలా కొట్టిపోయాలండి. మనం బీట్ చేయకుండా అలాగే కొట్టి వాటిని డిస్టర్బ్ చేయొద్దు. అలా వదిలేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత చూడండి, ఏ ఎగ్కి ఆ ఎగ్ ఇట్లా సపరేట్గా అలాగే ఉండిపోయింది కదా. ఇప్పుడు మెల్లగా స్లోగా ఒక్కొక్క ఎగ్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా 4 ఎగ్స్ని మనం అలా ఫ్లిప్ చేసుకొని నెమ్మదిగా ఒకసారి మళ్ళీ ప్రాపర్గా కలుపుకోవాలి. ఇలా కలిపాక మళ్ళీ మనకి ఇంకా అరౌండ్ 5 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు చూడండి, కొద్దిగా కొత్తిమీర వేసేసి జాగ్రత్తగా మెల్లిగా ఎగ్స్ డిస్టర్బ్ కాకుండా మెల్లిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అరౌండ్ 5 మినిట్స్ తర్వాత మనకి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యి ఎంత గ్రేవీగా అయిందో. అంతే అండి, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అందులో ఒక 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసి ఒకసారి మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం చపాతీలకు కానీ రైస్లో కానీ తింటే చాలా యమ్మీగా ఉంటుంది. క్యాప్సికమ్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా ఇది క్యాన్సర్ని నివారిస్తుంది. వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఉంటాయి ఇందులో. మన బాడీని కూడా డీటాక్సిఫై చేస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్.